నోట్ రాసుకున్నాను అనమాట. లైక్ ఎట్లా మాట్లాడాలి ఏంది, ఫస్ట్ టైం కదా బయట వచ్చినామో లేదో కానీ చలి మాత్రం దెంగి పడేస్తుంది మనని. పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. హౌ మచ్? 3,000 pounds? Yeah, 3,000. యా, నైస్ నైస్. ఇది స్టార్ట్ఫర్డ్ మాల్. మనకి ఏం కావాలన్నా వీడికి వస్తే సెట్ అయిపోతుంది అన్ని. నాకైతే నచ్చింది ఈ జాకెట్ కూడా మంచిగా ఉన్నది. తీసుకుందాం ఎంత చూస్తే చూడకపోతే 200 pounds అంట. లోపల డ్రస్సులు, బట్టలు, ఊడి, జాకెట్ అన్నీ ఫ్రీ అయ్యి వీడికి. 3:30కి ఏమో లోపలికి వెళ్ళిన, ఇప్పుడు టైం ఏమో 4:30. యో గైస్, అందరికి జై శ్రీరామ్. నాది ఈరోజు ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్ లో. ద థింక్ ఈస్, నేను ఈ వీడియో ఇలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక 2-3 years నుంచి అనుకుంటున్నా. కానీ ఏదో ఒకటి ఇట్లా సాకులు ఉంటాయి కదా, లైక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నాకు ఒక కెమెరా కావాలి, మైక్ కావాలి, నాకు కరెక్ట్ ప్లేస్ లేదు, సంథింగ్ 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 బ్లా 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 అనుకుంటా. అట్లనే అనుకుంటా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా ఈ రోజు కుదిరింది, నాకైతే కుదిరించుకున్నా. అండ్ ఇంకోటి నైట్ కూడా థింక్ చేశాను నాకు యాక్చువల్లీ. ఏమని, మన దగ్గర మైక్ లేదు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా, మైక్ కొన్నాక స్టార్ట్ చేద్దాం కదా అని ఇట్లా థింక్ చేసిన. బట్ లివ్ ఇట్, లైట్ పిచ్చా లైట్. మనం అన్ని పట్టించుకుంటా ఉంటే మనం ఇంకా నేను స్టార్ట్ చేయను, నేను ఇంకా ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడలేను అని నాకు అర్థమైపోయింది. ఏడికైతే ఆడికి రబ్బాయి అని చెప్పేసి స్టార్ట్ చేసేసినాం. లెట్స్ సీ ఏమైతుందో. మీరు ఎంతగానో నన్ను సపోర్ట్ చేస్తారు, నేను ఎంతగానో ఇలా కెమెరా ముందుకు వచ్చి ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడతాను అనేది నా పైన డిపెండ్ ఉంది. డిపెండ్ అంటే నాకు టైం సెట్ అవ్వాలి, ప్లస్ సెట్ చేసుకుని వీక్లీ ఒక 1 వీడియో అయినా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. లెట్స్ సీ ఏమైతుంది అనేది. కానీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. చూద్దాం మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారు అనేది. నా ట్రై అయితే నేను చేస్తా. అండ్ ఇంకోటి, 1 more thing, నైట్ 12 o'clock ఏడా మనం సంచారి బ్రోతో మాట్లాడాం. సంచారి బ్రో అంటే మా ఫ్రెండ్ అనమాట, యూకేలో ఉంటాడు. తను కూడా, తనతో మాట్లాడుతా, తను కూడా కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. తనతో మాట్లాడుకుంటా సరే ఇంకా రేపు స్టార్ట్ చేద్దాం అనుకొని 2 o'clock, 2:30 మేబీ, 2:30, 3 o'clock, మేబీ 2:30, 3 o'clock ఆ టైం మధ్యలో నోట్ రాసుకున్నాను అనమాట. లైక్ ఎట్లా మాట్లాడాలి ఏంది, ఫస్ట్ టైం కదా, ఇంకా ఉంటాయి గిసోండి పంచాయతీలు. అసలు ఈరోజు టాపిక్ ఏదంటే భయ్య, ఇదంతా పక్కన పెడితే చలో మనమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. లెట్స్ సీ ఏమైతే అనేది. ఇంకా నేనైతే గాడ్స్ ప్లాన్ అని నమ్ముతా. ఒకవేళ మనకి కిస్మత్ మంచిగుంటే క్లిక్ అవ్వచ్చు. ఇంకా సరే చూద్దాం వాట్ హ్యాపన్. మనకైతే అర్థమైతే తెలియదు, మంచిగా ఉన్నది ఈ ఫీలింగ్ అనేది. లైక్ ఫస్ట్ టైం కదా వీడియో ముందు ఇట్లా మాట్లాడతాను అనుకుని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. సరే ఇంక స్టార్ట్ చేసిన, చూద్దాం. అండ్ ఇంకో 1 more thing, ఈరోజు నేనైతే బయటికి వెళ్తున్నా. మరి బయటికి వెళ్తున్నా అంటే చెప్పడం మర్చిపోయాను, సారీ. వీడేంద్ర కిచెన్లో కూడా జాకెట్ వేసుకొని షో చేస్తుర్రు అని అనుకోవచ్చు మీరు. కాదు భయ, అసలు షో అనే కానే కాదు. ఇక్కడ నాకు నచ్చని థింక్ ఏంటంటే, అంటే నా విషయంలో లైక్ సి, నేను ఒకటి చూపిస్తాను మీకు. ఈ జాకెట్ నేను ఇండియాలో కొన్నా భయ్యా, ఇండియాలో కొన్నా. ఎంత? 3,500. ఈ జాకెట్ ఎంత చెప్పారు ఇండియాలో? 3,500. ఫీల్ లైక్ 10 degrees. అర్థమైందా మీకు? అంటే లైక్ ఈ జాకెట్ -10 degrees దాకా కూడా చలిని ఆపుతుంది అని చెప్పేసి. అంటే సరే మనము యూకే పోయి 10,000, 20,000 పెట్టుకున్నట్టు ఎందుకు, మంచిగా 3,000, 4,000 అంటే మనకి ఒక 7,000 సేవ్ అవుతాయని చెప్పేసి తెలుసుగా. మన మిడిల్ క్లాస్ బతికెట్లుంటాయి ఎట్లయినా థింక్ చేస్తాం అనుకోండి. మనం అట్లే థింక్ చేసాం. ఇక్కడ ఇది చూపిస్తానండి. ఇదే సేమ్ జాకెట్ డెకత్లాన్లో కొన్నాను. సి, ఇక్కడ ఫీల్ లైక్ అప్ టు 10 degrees అని రాస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు, ఎందుకంటే నేను బ్యాక్ కెమెరా పెట్టినా. ఏమో కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నా. సరే కనిపించిపోయినా మళ్ళీ ఫ్రంట్ కెమెరాలో మళ్ళీ చూపిస్తా. -10 degrees చూపిస్తుంది. సేమ్ జాకెట్ చూడండి. అమ్మా, నేనైతే జాకెట్ కొన్ని స్టార్ట్ అయిపోయినాం కదా. అమ్మ ఇట్లా బయట వచ్చినామో లేదో కానీ చలి మాత్రం దెంగి పడేస్తుంది మనని. పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. అదన పోయి జాకెట్ కొనేసి మళ్ళీ ఇంటికి వచ్చి పండాలి. అమ్మో, ఇట్లా బయట తిరుగుడు అయితే మొత్తం కాదు అసలు. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లిటరల్లీ చలికి. ఏం చేస్తాం, మనదేమో బక్క ప్రాణి. హౌ మచ్? 3,000 pounds? Yeah, 3,000. Yeah, nice. Yeah, nice video. See you. Bye. బైక్లు అనేవి అస్సలు ఉండవు.
ఇందాక ఒక ఆయన్ని కలిస్తే ఆయన ఏం పిండు 3000 pounds అంట, నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 3.5 lakhs. అది కూడా సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ కూడా కాదు. అంటే ఫస్ట్ హ్యాండ్ కొనాలంటే 6,000 pounds ఉంటుందేమో ఒకటి, కమ్స్ 6 to 7 lakhs. ఐ కాంటే అంత అమౌంట్ అనేది నేను పెట్టలేను. అట్లుంటుంది పరిస్థితి ఇక్కడ. మేబీ అందరు కార్లు ఎందుకంటే మనమే థింక్ చేద్దాం, బండి పైన అయితే ఎక్కువ తిరగలేం లైక్ చలికి. అది కార్లు అనుకో సెట్ ఎట్లాంటి పంచాయతీ ఉంటుంది ఏముంటుంది. నేనైతే జాకెట్ కొన్నికైతే వచ్చేసిన. చలో ఇదే స్టార్ట్ఫోర్డ్ ఏరియా. అందరూ ఒక్కొక్కరిని చూస్తే అందరూ కప్పుకొని ఉంటారు. దీన్ని చూసి మీరు అర్థం చేసుకో ఇక్కడ చలి ఎంత ఉన్నది అన్నది. ఇది స్టార్ట్ఫోర్డ్ మాల్. మనకి ఏం కావాలన్నా వీడికి వస్తే సెట్ అయిపోతుంది అన్నీ, ఎక్కడెక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇక్కడే అన్నీ మనకి జాకెట్లు అయినా, షూస్ అయినా, బట్టలు అయినా, సంథింగ్ ఏం కావాలన్నా మ్యాక్సిమం 90 to 80% మనకి ఈ మాల్లో దొరికిపోతుంది. మీరే అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరు ఎవరైనా చిన్న 4 టీ-షర్ట్ వేసుకొని ఉన్నారు, అందరు జాకెట్ ఉంటారు. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయింది భయ్యా, నాకు అసలు కష్టం. నా దగ్గర ఉన్న జాకెట్కి వీళ్ళ దగ్గర ఉన్న జాకెట్కి డిఫరెన్స్ చూడండి. ఇవే నాకున్న జాకెట్కి అసలు సెట్ కాదు. దాని నుంచి వీడియోస్లో మాట్లాడదాం అన్న మనకి ఎంత మాట్లాడదాం ఆల్మోస్ట్ లేదు. అంత ఫ్రీగా ఉన్నది 4 గోడల మధ్యలో ఎవరి డిస్టర్బెన్స్ ఉంటుంది. బాక్స్ వేసుకోవచ్చు, ఎంత మాట్లాడినా అంత మాట్లాడుకోవచ్చు. ఫ్రీగా పోయి ఆయన తీసుకున్న జాకెట్ నాకైతే నచ్చింది. ఇంట్లో బాగా మీరు కూడా కామెంట్లో చెప్పండి, మంచిగా ఉంటే కామెంట్లో వేయండి, రాసుకోండి. మంచిగా ఉంటే కామెంట్ బాక్స్లో వేయండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి, కామెంట్ చేయండి. సార్ కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. అంతా కొత్తగా ఓకే ఇంప్రూవ్ చేసుకుందాం మన స్కిల్స్ మెల్లమెల్లగా. ఈ జాకెట్ 70 pounds. ఇప్పుడు కొద్దిగా ఆఫర్ నడుస్తున్నాయి కాబట్టి 70 pounds. సేమ్ ఇదే జాకెట్ అంటే కలర్ చేయండి, ఇదే కంపెనీ 90 pounds పెట్టి మా ఫ్రెండ్ గారు ఇందులో రేట్ తక్కువ కూడా తీసుకున్నాం. 90 pounds పెట్టి తీసుకుంది కాబట్టి మన 70 కాబట్టి పడితే 20 pounds తగ్గిపోయింది. 70 pounds అంటే నియర్లీ 7,500 మన ఇండియన్ కరెన్సీలో. ఓకే పెట్టచ్చు, కానీ డౌట్ ఏంటంటే చాలా అవుతుందా అనేది చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. మ్యాక్సిమం చాలా ఆఫ్తుంది, తెచ్చగా ఉంది. నా జాకెట్ కంటే బెటర్. సో మీరు కూడా ఏమన్నా ఇండియానికి ఇంటికి వచ్చేవారంటే మెయిన్ థింగ్ జాకెట్ ఇండియాలో పనకండి. ఇంటికి వచ్చి ₹1 ఏం పర్లేదు, అలాగా లాస్ అవ్వకుండా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక 90,000 అమౌంట్ నా ఫోన్లో లాస్. ఆ జాకెట్ ఇప్పుడు నేను ఏం యూజ్ చేయాలి, ఎందుకంటే చాలా అప్పుడు టైం తీసుకొని జాకెట్ ఒకటి బాగుంది. చలో ఇంకా రేట్ అయితే తీసుకున్నాను. ఇలా మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. బయట కెమెరా ముందు మాట్లాడాలంటే మనకి ఇలా షవర్ అవుతుంది, ట్రై చేస్తా మాట్లాడేది మీకు ఏమైనా చూపించడానికి. అవి ట్రై చేస్తాను. ఈ జాకెట్ కూడా మంచిగా ఉన్నది, తీసుకుందాం. ఎంత చూస్తే చూడకపోతే 200 pounds అంట. ఏం రేట్లు రా బాబు, ఎవరు తీసుకుంటారు రా అంత అస్సలు కాదు. ఈ జాకెట్ చూడండి, చూడడానికి మంచిగా ఉన్నది. దగ్గర పోయి చూస్తే 275 pounds. 275 pounds దగ్గర 30,000 రా బాబు, 30,000.
మన జాకెట్నే 70 పౌండ్లకి సెట్ అయిపోయింది. బిల్లింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఈ జాకెట్ అయితే తీసుకున్నాం. ఇంకా బయటికి వెళ్ళిపోదాం. 70 పౌండ్స్ నాకైతే వర్తే. నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగా 70 పౌండ్స్ పెట్టి ఒక జాకెట్ కొంటా అంటే 78,000 పెట్టి జాకెట్ తీసుకుంటా అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఏం చేస్తాం, సమ్ టైమ్స్ సమ్ హ్యాపెన్స్. 8,000 పెట్టి జాకెట్ కొంటా, నెవర్ అండ్ ఎవర్ ఎక్స్పెక్ట్. ఓకే బాయ్. నిజంగా ఈ స్టైల్ బాగుంది, నైస్ కదా. కింద షూ దగ్గర నుంచి జీన్స్ ప్యాంటు, లోపల డ్రస్సులు, బట్టలు, హుడీ, జాకెట్ అన్నీ ఫ్రీ అయ్యి వీడికి. నాల్సి జేడీ స్పోర్ట్స్కి వీడియో ఓనర్ కావచ్చు. యావా అన్నీ ఫ్రీ. బాగుందిరా, నీ పని బాగుందిరా, సూపర్. నేను 3 o'clockకి 3:30కి ఏమో లోపలికి వెళ్ళిన. ఇప్పుడు టైం ఏమో 4:30 అవ్వగానే బయటికి రాగానే చీకటి అయిపోయింది. 4 o'clockకి ఇంకా రాను 4 o'clockకి 3:30కి చీకటి అయిపోతుంది. ఇంతమందిలో మనం ఇలా ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే నయమే. అప్పుడే అయినామన్నమాట. ఏం మనకి ఎందుకులే, ఈ మందితో మనం పట్టించుకుంటే మనకి ఈ మందితో అవసరం లేదు. మనకి వీళ్ళే మన చుట్టాలా ఎవరని ఐ డోంట్ కేర్. మనం అనుకుంటున్నాం, అది చేసేయాలి అంతే. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనుకొని ఇన్ని రోజులు చాలా లేట్ చేసేసాం. సో ఎవ్వరేమని అనుకోని సారీ తెలిసి మాట చూసేస్తున్నా. ఎవరేమనుకోని పడలేదు. మనం ఏం చేయాలనుకుంటున్నాం అంతే. ఇట్లానే మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీక్లీ ఒకటైనా వస్తుంది. మ్యాక్సిమం ట్రై చేస్తా. మీ సపోర్టు, మీ లవ్ నాకు అవసరం ఉన్నది. మీరు నాకు సపోర్ట్ చేస్తే కొద్దిగా ఇంకా బూస్టప్ అవుతుంది. సో మ్యాక్సిమం అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్, షేర్. బాయ్.